నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. సంచలన విజయం సాధించిన అమరాన్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చిన సినిమా బృందం స్పందించకపోవడంతో ఓ యువకుడు మళ్లీ కోర్టు మెట్లెక్కాడు. తన ఫోన్ నంబర్ వినియోగించి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా తనకు నష్టపరిహారం ఇవ్వకుండా వేధించారని ఓ యువకుడు సినిమా విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. ₹1 కోటి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని ఆ విద్యార్థి వాపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం చూస్తే, మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా అమరన్. రాజ్ కుమార్ పెరియర్ స్వామి దర్శకత్వంలో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి పండుగకు అక్టోబర్ 31న తేదీన విడుదలై మంచి విజయం సాధించింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోకి హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఆ ఫోన్ నెంబర్ చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి విఘ్నేశ్వర్ నెంబర్ కావడం గమనార్హం. సినిమా విడుదలైన తర్వాత ఆ ఫోన్ నెంబర్ విపరీతంగా ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్నాయి. వాటి కారణంగా విఘ్నేశ్వర్ తీవ్ర ఇబ్బందులకు పడ్డాడు. సాయి పల్లవి ఫోన్ నెంబర్గా భావించిన ప్రేక్షకులు కొందరు ఫోన్లు, మెసేజ్లు భారీగా పంపడంతో ఫోన్ స్తంభించింది. ఈ వ్యవహారంపై విఘ్నేశ్వర్ సినిమా బృందానికి లీగల్ నోటీసులు పంపించాడు. ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే సినిమా విడుదలైన తర్వాత తన వాదనను పట్టించుకోకపోవడంతో విద్యార్థి మద్రాసు హైకోర్టును సంప్రదించాడు. డిసెంబర్ 5వ తేదీన అమరన్ సినిమా ఓటీటీని అడ్డుకోవాలంటూ పిటిషన్ వేశాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్లతో వ్యక్తిగత ప్రశాంతతకు లేకుండా పోయిందని విఘ్నేశ్వర్ వాపోయాడు. కుటుంబ సభ్యులతో కూడా సక్రమంగా మాట్లాడలేకపోతున్నానంటూ తెలిపాడు. తన ఫోన్ నెంబర్ వినియోగించిన కారణంగా తనకు ₹1.1 కోటి పరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించాడు. తాజాగా లీగల్ నోటీసులతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. మరి ఈ సినిమా ఓటీటీలో విడుదలైన సందర్భంగా కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.